హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనైతే నేను మా చిన్నోడికి చికెన్ అనేది స్టార్ట్ చేశానండి. చికెన్లో మంచి ప్రోటీన్, ఐరన్ అండ్ అలానే బోన్స్కైనా కానీ చాలా మంచిది. పిల్లలకి వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాడికి నేను ఎలా పెడుతున్నాను అంటే, మనం తినడం వేరు, మనం మసాలాలు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు చేసుకుంటూ ఉంటాం మనము. సో పిల్లలకు చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని చేయాలి. ఎందుకంటే మనం ఏ తేడా చేసినా కూడా పిల్లలకి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. డైజెషన్ అవ్వక కూడా ఇబ్బంది పడతారు. సో అందుకనేసి నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను. చాలా సార్లు చేశాను. అందుకనేసి వాడికి చాలా మంచిగా వర్క్ అయింది మా చిన్నోడికి. అండ్ తినడం కూడా మంచిగా తింటాడు. ఈ చికెన్ రైస్ చేసినప్పుడు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చికెన్లో మంచి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి ఎలా పెట్టాలో, ఎలా కుక్ చేస్తే బాగుంటుందో అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఏదైనా ఫుడ్ మీరు మీ బేబీకి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లిమిట్గా పెట్టండి. అంటే రోజు రెగ్యులర్గా పెట్టే ఫుడ్ కన్నా మీరు ఇలా చికెన్ పెడుతున్నట్టయితే కాస్త అంటే మీరు రోజు పెట్టే ఫుడ్లో ఒక 50% తగ్గించి పెట్టండి. అప్పుడు మనము బేబీకి డైజెస్ట్ అవుతుందా లేదా, తినగలుగుతున్నారా లేదా అనేది మనం గమనించగలుగుతాము. మనం ఇష్టం ఉన్నంత క్వాంటిటీ పెడితే మాత్రం పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. చికెన్ అనేది డైజెస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అందుకనేసి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇంకా బేబీకి మంచి గ్రోత్కి సంబంధించిన ఫుడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు కర్రీ చేసుకోవడానికి అంటే మనం సండే అయినా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు చికెన్ తెచ్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో బోన్ లేని పీసెస్ అయితే ఒక 4-5 తీసుకొని మిక్సర్ జార్లో వేసేసుకోండి. ఎక్కడ కూడా బోన్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఒక 1.5 ఇయర్ పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ అది మంచిగా మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా అవుతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో, పేస్ట్ లాగా. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోకి ఏది కుక్ చేసినా కూడా మీరు బేబీస్కి అయితే గీతోనే కుక్ చేయండి. నేనైతే ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ అయితే గీ అయితే తీసేసుకుంటున్నాను. గీ తీసుకొని గీ కొంచెం వేడవ్వాలి. కుక్కర్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము. అండ్ గిన్నెలో చేసుకుంటే మాత్రం చికెన్ అండ్ రైస్ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కుక్కర్లో చేసుకుంటే ఈజీ ప్రాసెస్. కొద్దిగా జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అది కూడా ఒక ఆనియన్లో హాఫ్లో హాఫ్ అన్నమాట. మనం ఆనియన్ కట్ చేసుకున్నప్పుడు ఒక సైడ్ హాఫ్ పార్టిషన్ ఉంటుంది కదా, మళ్ళీ అందులో కూడా హాఫ్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ వేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా మంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు. అది ఇప్పుడే స్టార్ట్ చేయకండి, ఒక 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయండి. టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ని మంచిగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక చిన్న టమాటో ఫుల్గా వేసేసుకోవచ్చు, బాగుంటుంది టమాటో టేస్ట్. పిల్లలకి టమాటో, ఆనియన్ కొంచెం వెజిటబుల్స్ అలవాటు చేయండి. ఇంకా చిన్న పిల్లలు అనుకోకుండా కొంచెం క్యారెట్ కానీ, బీన్స్ కానీ అలాంటి చిన్న చిన్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం యాడ్ చేస్తూ ఉంటే టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. రోజు ఒకే ఫుడ్ కాకుండా ఇలా వీక్లీ ఒక్కసారి అయితే ఈ ఫుడ్ అయితే ట్రై చేయండి మీరు పెట్టాలనుకుంటే మాత్రం. అండ్ ఇక్కడైతే నేను కొంచెం కందిపప్పు, అలానే పెసరపప్పు, ఎర్రపప్పు, 3 పప్పులు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టాను అనమాట. ఒక 1-2 అవర్స్ అయితే ఇలా నానబెట్టాను. నానబెట్టుకున్నవి పక్కన పెట్టుకున్నాము. సో ఇందులోకైతే పసుపు వేసుకోండి కొంచెము. టమాటోస్ కొంచెం వేగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, సో ఆ పప్పులన్నీ వేసేసుకోవాలన్నమాట. పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో పప్పు కూడా ఎక్కువ వేసుకోకండి. ఇది నేను 2 టైమ్స్కి చేస్తున్నాను మా బాబుకి. నేను ఈ ఫుడ్ తయారు చేయడం మాత్రం ఓ 4th టైం అనమాట. మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీరు చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. చికెన్ పెట్టాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసుకున్న బాయిల్డ్ రైస్ అనమాట. ఆల్రెడీ రైస్ కుక్ చేసేసుకున్నాం ఇంట్లో. ఆ రైస్ వేస్తున్నాను. ఆ రైస్ వేస్తే ఏంటి అంటే ఈ కిచిడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం అప్పుడే నానబెట్టిన బియ్యం వేయడం కన్నా కుక్ చేసి వేసిన రైస్ అయితే చాలా బాగుంటుంది. అందులోకి కొద్దిగా ఈ డైజెస్ట్ అవ్వాలన్నమాట పిల్లలకి. ఏది కుక్ చేసినా కూడా వామ్ అయితే తప్పనిసరిగా వేయండి. నేను ఉప్పు వేశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. లైట్గా ఉప్పు వేయండి. అది కూడా వాళ్ళకి ఫుల్గా టేస్ట్ తెలియాలి అనేసి ఎక్కువ ఎక్కువ మనం తిన్నట్టు ఉప్పు వేయకండి పిల్లలకి. ఉప్పు అంత మంచిది కాదు పిల్లలకి.
సో, అందుకనేసి లైట్‌గా వేసేసి అలా మిక్స్ చేశాను. నేను ఆ క్లిప్ మర్చిపోయాను యాడ్ చేయడం. అండ్ ఇక్కడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బావుంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా మంచిది పిల్లలకి. డైజెస్ట్‌కి ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్‌నెస్‌కి చానా బావుంటుంది. రైస్ ఫ్లేవర్ వస్తుందనమాట కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఈ చికెన్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది. పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెత్తగా చేసేసుకోండి. మంచి కిచిడి టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లల గ్రోత్ కూడా బావుంటుంది. మంచి బోన్ గ్రోత్ బావుంటుంది. బోన్ చానా స్ట్రాంగ్ అవుతుంది. వెయిట్ పెరుగుతారు పిల్లలు. అలా అని చానా స్ట్రెంతెన్‌గా ఉంటారు. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ పిల్లలు గనక తింటా ఉంటే వారానికి ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి. డైజెస్ట్ అవుతుంది ఈ విధంగా చేస్తే. మనం తిన్నట్టు చేస్తే మాత్రం పిల్లలకి అరగక హాస్పిటల్‌కి తీసుకోవాల్సొస్తుంది. అందుకనేసి ఈ విధంగా కిచిడీ టైప్ ట్రై చేస్తే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.